ప్రాచీన కాశ్మీరు దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు నిష్ఠురి అనే కుమార్తె పుట్టింది. చిన్ననాటినుంచే అహంకారంతో నిండిన ఆమెను అందరూ కర్కసా అని పిలిచేవారు. కాలం గడిచింది. ఆమెను ఒక సాత్విక బ్రాహ్మణుడు మిత్రశర్మ వివాహం చేసుకున్నాడు. కాని కర్కస మనసు మారలేదు. మిత్రశర్మ శివభక్తుడిగా ప్రతిరోజూ జపం చేసేవాడు. కాని ఆమె మాత్రం అహంకారంతో కోపంతో జీవించేది. ఒక రాత్రి మిత్రశర్మ నిద్రలో ఉండగా కర్కస పాపంతో కళ్ళు మూసుకొని అతనిని రాయితో హతమార్చింది. తన శవాన్ని బావిలో పడేసి పాపజీవితం కొనసాగించింది. కాని కాలం గడుస్తూ ఆమె శరీరంపై గాయాలు, పుండులు వచ్చి దుర్గంధంతో జీవించలేని స్థితి వచ్చింది. చివరికి ఒక వర్షపు రాత్రిలో చెట్టు కింద చనిపోయింది. మరణానంతరం ఆమె ఆత్మ యమలోకానికి తీసుకెళ్లబడింది. అక్కడ యమధర్మరాజు కోపంతో, "నీ పాపానికి నీవు 15 జన్మలు కుక్కగా పుడతావు" అని శాపమిచ్చాడు. కాలం గడచి కర్కస ఒక చిన్న నల్ల కుక్కగా కళింగదేశంలో పుట్టింది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శివాభిషేకం చేసి భోజనాన్ని బలిగా బయట ఉంచాడు. ఆ కుక్క ఆకలితో ఆ భోజనం తింది. కాని ఆ క్షణంలో ఆమె కళ్లలో ప్రకాశం మెరిపి పూర్వజన్మం గుర్తుకొచ్చింది. "ఓ విప్రుడా, నన్ను రక్షించండి" అని విలపించింది. ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో కుక్కకు దయతో తన సోమవార వ్రత ఫలం ఆమెకు అర్పించాడు. వెంటనే ఆ కుక్క దేహంనుంచి ఒక ప్రకాశవంతమైన దివ్య స్త్రీరూపం బయలుదేరింది. అదే పాపినిగా పుట్టి క్షమాపణ పొందిన కర్కస. ఆమె కైలాసం వైపు ఎగిరిపోయింది. శివుడు స్మితంతో ఆశీర్వదించాడు. ఆకాశంలో నినాదం వినిపించింది, "ఓం నమఃశివాయ." నీతి: పాపం ఎంత పెద్దైనా పశ్చాత్తాపం మరియు శివభక్తి ద్వారా మోక్షం సాధ్యం.